పత్రికల కార్యాలయాలపై జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీనివాసులు, రవి, రాఘవేంద్రాలు కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మను కలిసి పత్రికల కార్యాలయాలపై దాడులు ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీను, రవి, రాఘవేంద్రాలు మాట్లాడుతూ పత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడితే సమాజంలో ప్రజల అశాంతి గురయ్యే ప్రమాదం ఉందని, అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అహంకార భావాన్ని, అవినీతిని ఎత్తి చూపి పత్రికలపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను ఆరించినట్లే అన్నారు. లోపలికి వెళ్ళి ఫర్నిచర్ అవన్నీ ధ్వంసం చేశారు. గతంలో ఈనాడు మీద దాడి చేశారు. అంతకుముందు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు. అయితే ఈ పత్రికల కార్యాలయం ఈ మధ్యకాలంలో పత్రికా కార్యాలయాలపైన వరుస దాడులను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. అయితే గత ప్రభుత్వంలో ఈనాడు పత్రికా కార్యాలయం పైన దాడి జరిగింది. మరి ఈ ప్రభుత్వ హయాంలో కర్నూలులో అయితే సాక్షి కార్యాలయం, అలాగే ఏలూరులో సాక్షి కార్యాలయం, ఇలా వరుసగా పత్రికా కార్యాలయాల పైన దాడులు అనేది ప్రజాస్వామ్యాన్ని హానిగా మేము భావిస్తున్నాము. అయితే పత్రికలు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అప్పుడు సమాజం సజావుగా నడుస్తుంది. పత్రికల వల్లనే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ సుభిక్షంగా వాళ్ళ విధులలో నిమగ్నమవుతారు. అయితే ఎప్పుడైతే పత్రికల్లో మౌనం వహిస్తారో అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒకటే నేను చెప్పేది, అయ్యా దయ ఉంచి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కానీ పత్రికల జోలికి మాత్రం రావద్దండి. మీకు ఒకవేళ పత్రికల వల్ల మీ పరువు నష్టం కొన్న మాట్లాడితే మీరు అవసరమైతే వాళ్ళని కోర్టుకి ఇచ్చండి తప్ప వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. పత్రికలపైన దాడులు అనేది ఈ వరుస పరంపరలో జరగడమే కాక అక్కడక్కడ జర్నలిస్టుల పైన కూడా దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక ఏ ప్రభుత్వం అయితే పత్రికలు అనేది ఒకటే కనుక పత్రికల మీద దాడులు అనేది ఇక మీద జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. నిన్నగాక మొన్న వైఎస్ భారతి మీద చిన్న పోస్టు పెట్టాడు టీడీపీ అతనని చెప్పేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మరి సాక్షి పత్రికా కార్యాలపైన దాడులు చేసే వారి పట్ల ఎందుకు మీరు మౌనం ఉన్నారు? వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి మేము జర్నలిస్టులుగా కోరుతున్నాము. కనుక పత్రికల మీద దాడులు అనేది అరికట్టాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. రామస్వామి సీనియర్ జర్నలిస్ట్. ఓకే, జర్నలిస్ట్ స్టేట్కి ప్రజెంట్ని ఈ సాక్షి కార్యాలయానికి ఈనాడు కార్యాలయానికి ప్రత్యేకంగా దాడులు చేస్తారు అన్న కార్యక్రమం. ఇది ప్రతిరోజు ఇది జరిగితే రేపు మా మీద జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఇది కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సాక్షి ఆఫీస్ పైన కానీ ఈనాడు ఆఫీస్ పైన కానీ జర్నలిస్టుల పైన ఎవరి మీద దాడి చేసిన దానిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకో విధంగా జర్నలిస్టులకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఏ విధంగా కొంతమంది జర్నలిస్టులు కుటుంబం పోల్చలేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏదో మా మీద చూసి ఏదో ఇలా సహాయకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జర్నలిస్టులు